ఎగ్జిట్ పోల్ సర్వేలో కూటమికి అనుకూలంగా రావడం చాలా హర్షణీయమని తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొల్లాబత్తుల అప్పారావు తెలిపారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ లో కూటమికి 157 స్థానాలు ఖాయమని తేల్చి చెప్పడం జరిగిందన్నారు. అంతేకాకుండా కాకినాడ పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలు కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కైవసం చేసుకోవడం తథ్యమన్నారు. ఎగ్జిట్ పోల్ సర్వే చూసి వైకాపా నాయకులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు, పంతో నానాజీ గారు కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో నెగ్గడానికి 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా అహర్నిశలో పనిచేసి గాజు గ్లాసును ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మద్దతు ఇమ్మన్నారో తూచ తప్పకుండా ఎన్ని గ్రూపులు ఉన్నా, ఎన్ని వర్గాలు ఉన్నా సరే విజయాన్ని దగ్గరగా శ్రమించి పనిచేసి ఇద్దరిని కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించడం. ఎందుకంటే బాబు గారు మాట తీయకుండా మెజార్టీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాబు గారు ఏం చెప్తే దానికి తూచి తప్పకుండా చేస్తున్నారని చెప్పడానికి ఈ 2 నియోజకవర్గాలు ఉదాహరణ. ఎందుకంటే కాకినాడ పార్లమెంట్లో అత్యధిక మెజార్టీ వచ్చే నియోజకవర్గాలు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు, కాకినాడ రూరల్ పంతో నానాజీ గారు కూడా అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపుతాం. దీనికి అనేక మంది పిల్లలు కర్ణాటక, తమిళనాడు, బెంగళూరు, మహారాష్ట్ర, పశ్చిమ తెలంగాణ నుంచి సొంత ఖర్చులు పెట్టుకుని ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో వచ్చి ఓట్లేయడం జరిగింది. ఎప్పుడూ ఓట్లేని వ్యక్తులు కూడా రిటైర్ ఎంప్లాయీస్ పెద్దోళ్ళు కూడా ఆ రోజు సాయంత్రం 7 గంటల వరకు, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7, 8:30 వరకు కూడా ఓట్లు వేయడానికి ముందుకు వచ్చి ఓట్లేశారు. అదే రేపు పొద్దున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 157 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తుంది. నిన్నటి నుంచే కూడా ఈ ప్యాన్ పార్టీ వాళ్ళకి గుబులు పట్టుకుందని చెప్పి తెలియజేసుకుంటూ